నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మంథని ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ తీవ్ర విమర్శలు. ఓట్లు వేసి పదవులు ఇచ్చిన ప్రజలకు 1% పని చేయడం లేదని ఆరోపణ. సింగరేణి సంస్థ అందిస్తున్న అవకాశాలను ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలి సూచించిన ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, ఆర్జీవన్ సేవా అధ్యక్షురాలు అనిత. తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి డిమాండ్ చేసిన సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ కె కనకరాజ్. అనారోగ్య బాధితురాలికి శ్రీ సీతారామ సేవా సమితి అండ 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేత. రాజకీయ పార్టీలను ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించే హక్కు ఉందని హైకోర్టు తీర్పు ఇచ్చిన క్రమంలో మంథని నియోజకవర్గంలో పోలీసులు మారకపోతే మంథని నుంచే ప్రళయం మొదలవుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ హెచ్చరించారు. గురువారం మంథని పట్టణంలోని రాజగృహలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంథని నియోజకవర్గంలో పోలీసుల అరాచకాలు పెరిగిపోతున్నాయని, దుద్దిళ్ల కుటుంబానికి ఎప్పుడు పదవులు వస్తే అప్పుడు వాళ్ల నిజస్వరూపాలను చూపించడం పరిపాటిగా మారిందన్నారు. దుద్దిళ్ల కుటుంబానికి వత్తాసు పలికే పోలీసులను ఇప్పటికే అనేక మార్లు అప్రమత్తం చేశామని ఆయన గుర్తు చేశారు. పోలీసుల్లో ఎస్సీలు, బీసీలు ఉన్నారని, వాళ్లను వాడుకుని కరివేపాకులా పడేయడం దుద్దిళ్ల కుటుంబానికి అలవాటేనని, వాళ్లకు ప్రేమ ఆప్యాయతలు ఉండవని, ఎదుటి వారిపై మిమ్మల్ని ఉపయోగించుకునేందుకు వినియోగించుకున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మంథని నియోజకవర్గంలో పోలీస్ అరాచక పాలన దుద్దిళ్ల శ్రీధర్ వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు పదవులు వస్తే అప్పుడు వాళ్ళ నిజస్వరూపాన్ని చూపించడము వాళ్ళకు పరిపాటిగా మారిపోయింది. నేను దుద్దిళ్ల శ్రీధర్ని అనేక సందర్భాల్లో హెచ్చరించడం జరిగింది. వారికి వత్తాసు పలుకుతున్న పోలీసులను కూడా అప్రమత్తం చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాను. అప్రమత్తం చేయడానికి కారణం ఏంటంటే ఆ పోలీస్ అంతా కూడా ఎస్సీ బీసీలు ఉన్నారు. ఈ దుద్దిళ్ల శ్రీధర్ వాళ్ళ కుటుంబం వారు వాడుకొని కరివేపాకులాగా పడేస్తారు తప్ప వాళ్లకు మీ మీద ఏమాత్రం ప్రేమ ఆప్యాయతలు ఉండవు. వారికి ఎదుటి వాళ్ళ మీద మిమ్మల్ని ఉపయోగించడానికి వినియోగించుకుంటారనే విషయాన్ని అప్పుడప్పుడు అప్రమత్తం చేస్తున్నాం. ఇవాళ మరీ ముఖ్యంగా మనము సూక్ష్మంగా పరిశీలిస్తే 21 నెలలు అయిపోయింది దుద్దిళ్ల శ్రీధర్. ఆయన మేనిఫెస్టో 420 హామీలకు చైర్మన్గా ఉన్న వ్యక్తి యూత్ డిక్లరేషన్ కావచ్చు, మహిళా డిక్లరేషన్ కావచ్చు, రైతు డిక్లరేషన్ కావచ్చు, కనీసం అన్నమో రామచంద్ర అని ప్రభుత్వం వైపు చూసే వృద్ధులు వికలాంగుల గురించి 4,000 6,000 ఇస్తాన్న పెన్షన్ కావచ్చు, వీటి గురించి ఆలోచించినటువంటి ఈ దుద్దిళ్ల శ్రీధర్ ఇవాళ మనం ప్రపంచమంతా చూస్తూ ఉన్నది ఏది నేపాల్లో సోషల్ మీడియాను వాళ్ళు నిలువరించారు. ఎందుకు ప్రభుత్వాలు మీరు విలాసాలు గడుపుతూ ఉన్నారు మా ఆశీస్సులతోటి, కానీ మా ఆకలి గురించి ఆలోచిస్తలేరని యువకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉంటే దాన్ని జీర్ణించుకోలేనటువంటి నేపాల్ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే నేపాల్లో ఏ పరిస్థితి అవుతున్నదో ఇవాళ మనం ప్రపంచం అంతా కూడా చూస్తున్నాం, మనం కూడా చూస్తున్నాం. కనుక నా దుద్దిళ్ల శ్రీధర్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఈ మంత్రిని ఎక్కువ శాతం సింహభాగం నీ అయ్యా నువ్వు మాత్రమే పరిపాలించిండ్రు. 21 నెలలు గడిచినాయి, 21 మందికి ఉద్యోగాలు ఇప్పియలే, 21 కార్యక్రమాలను చేయలే. కనుక ఇవాళ సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించే హక్కు ఉన్నదని, ఖచ్చితంగా రాజకీయ పార్టీలను, ప్రజలతో ఓట్లేసుకొని గెలిచినటువంటి నాయకులను నిలదీసే హక్కు ఉన్నదని నిన్న మన రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు
తీర్పిచ్చింది. ఎట్లా పడితే అట్లా కేసులు పెట్టద్దని, కేసులకు ఒక పద్ధతి అంటూ ఉండాలని నిన్న హైకోర్టు మిమ్మల్ని హెచ్చరించింది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి మీరు. నేను అందుకే పోలీసులను కూడా కళ్ళు తెరవండి అంటున్నా. ఏమంటుంది? ఆ బాలు ఎవరైతే ఉన్నారో, శశిధర్, నల్ల బాలు ఎవరైతే ఉన్నారో, అలియా శశిధర్ ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ పాలన రాష్ట్రానికి కొరడ దెబ్బల్లాంటి చీడ పురుగు లాంటిది అని ఆయన వ్యాఖ్యానించారు. అంతే, దానికి కేసులు పెట్టి ఆయన రాశకం చేసింది. ఇవన్నీ కూడా కొట్టేసింది నేను హైకోర్టు ఏమనేది కొట్టేస్తూ 9 రాష్ట్రాలలో కేసులన్నింటినీ కూడా పరిశీలిస్తే కేసులన్నీ కూడా కానిస్టేబుల్ ఎఫ్ఐఆర్ చేస్తూ ఉన్నారు. ఇది అవమానం అని చెప్పింది హైకోర్టు. అంతేకాకుండా ఇవాళ ఎవరి మీదనైతే ఆరోపణ ఎదుటి వ్యక్తి చేస్తాడో, ఆరోపించబడ్డ వాళ్ళు, అంటే నా మీద ఎవరన్నా ఆరోపణ చేస్తే నేనే స్వయంగా దరఖాస్తు చేయాలి తప్ప నా తరపున మా ఎంపీకో మా జెడ్పీటీసో పోయి దరఖాస్తు ఇచ్చడానికి అవకాశం లేదని హెచ్చరించింది. కనుక ఇవాళ నేను ఈ మంత్రి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, తెలంగాణ పోలీసును కూడా హెచ్చరిస్తున్నా, మీరు కళ్ళు తెరవండి అని మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా. ఎందుకంటే మీకు ఉద్యోగం ఇచ్చింది, మళ్ళీ చెప్తున్నా పదే భారత రాజ్యాంగం మాత్రమే. ఈ లుచ్చా కాంగ్రెస్ పార్టీ కాదు. ఈ రేవంత్ రెడ్డి అయితే అసలే కాదు, దుద్దిల శ్రీధర్ కానే కాదని చెప్తున్నా. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు గొప్పగా నిజంగా ఒకవేళ వారే గిట్లా ఆలోచించి ఇంత గొప్ప రాజ్యాంగం రాయకపోతే ఇదే కాంగ్రెస్ పార్టీ చదువున్న వాళ్ళకే, భూములున్న వాళ్ళకే, ఆస్తులున్న వాళ్ళకే ఓటు ఉండాలన్నది, గౌరవం ఉండాలన్నది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను చదివి ఈ దేశంలో ఉన్నటువంటి అవమానాలు, అంటరానితనం, ఆర్థిక పరిస్థితులు, అసమానతలను చూసి గొప్ప రాజ్యాంగాన్ని ఇస్తే మీరు కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతా ఉన్నారు పోలీసులు. కనుక ఇప్పటికైనా నేపాల్ పునరావృతం కాకుండా ఎందుకంటున్నా అంటే ఈ మాట పదే ఎందుకు చెప్తున్నా అంటే 420 హామీలకు చైర్మన్ దుద్దిల శ్రీధర్, 420 హామీలు రాసినటువంటి దుద్దిల శ్రీధర్ ఇక్కడ నుంచి ఆ ప్రళయం వస్తుంది. నువ్విప్పటి వరకు నీ అయ్యాను 40 సంవత్సరాలు నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ప్రజానీకం నీకు ఓట్లేస్తే వారి కోసం 1% కూడా ఇప్పటి వరకు నువ్వు పని చేయకపోవడం కాక ఇవాళ నువ్వు ఉక్కు పాదం పెడతా, పోలీసులను వాడుకుంటా, ఇప్పటికే పదే హెచ్చరించిన పోలీసులను కూడా మీరు అవమానపడతారు, బాధపడతారు. మీకు ఒక్కటే చెప్తున్నా నేను, మేము జైలు పోయేస్తే మాకు ఇంకా పెద్ద పదవులు వస్తాయి. కానీ మీరు జైలు పోతే మీ కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. అది గుర్తుపెట్టుకోవాలి పోలీసులు. కనుక మాకు జైళ్లకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. మా అంటే ఓ రోజు 2 రోజులు మీరు పైచాచిక ఆనందం పొందుతారు కావచ్చు. కానీ మీరు పోలీసు వాళ్ళు జైలు పోతే ఈ దుద్దిల శ్రీధర్ తమ్ముడు జోకర్ సీనో మిమ్మల్ని కాపాడరు అనే విషయాన్ని మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నా. ఇప్పుడు హైకోర్టులు ఎంటర్ అవుతున్నాయి. ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఏకతాటి మీద చూస్తా ఉన్నారు. 21 నెలలైంది. యూరియా బస్తాల కోసం రైతులు అంగలారుస్తా ఉన్నారు, రోడ్ల మీద నిలబడతా ఉన్నారు. ఇవాళ యూరియా బస్తాలు ఇవ్వలేనటువంటి దద్దమ్మలు పోలీసులు మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ యూరియా బస్తాలను బ్లాక్ మార్కెట్కి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే స్వయంగా ఇస్తూ రైతులను హరిఘోష పుచ్చుకుంటున్నటువంటి ఈ దుద్దిల శ్రీధర్కు సంబంధించిన ఆయన తమ్ముని మీద, ఈ దుద్దిల శ్రీధర్కు సంబంధించినటువంటి నాయకుల మీద మీరు కేసులు పెట్టాలి, ఒకవేళ పెట్టాల్సి వస్తే. కానీ సోషల్ మీడియాలో మా వాక్ స్వాతంత్రాన్ని మీరు ఒత్తిపడతా అంటే ఊరుకోమనే విషయాన్ని ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తూ మీకు చెప్తున్నా, మళ్ళీ 420 హామీల చైర్మన్ దుద్దిల శ్రీధర్, నువ్వు అది మర్చిపోవద్దు. నేను చదువుకున్న వాడిని, నేను LLB చేసిన, MA పొలిటికల్ సైన్స్ చదివిన అని నువ్వు గొప్పలు చెప్పుకున్నావు కదా. ఈ రైతులు ఆడవాళ్ళ మీటింగ్లలోకి వెళ్ళి ఈ బెల్ట్ షాపులు ఉండయి, నేను సోనియమ్మకి చెప్తా 500 బోనస్ ఇస్తా అని కాపోళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడినటువంటి విషయాలు
మర్చిపోరు కనుక వీటి మీద దృష్టి పెట్టండి. మీరు ఖచ్చితంగా అడుగుతాం, నిలదీస్తాం. అది సోషల్ మీడియానా, నిన్న ప్రెస్ మీట్ పెడితే మా మాజీ ఎంపీటీసీ మీద కేసు పెట్టారు. ప్రెస్ మీట్ పెడితే మా మాజీ ఎంపీటీసీ మీద కేసు పెట్టారు. ప్రెస్ మీట్లో ఏం తప్పు మాట్లాడిండో ఇవాళ రామగుండం ఏఎస్పీ జవాబు చెప్పాలి సమాజానికి. అడుగుతాం ఎన్ని కేసులు ఏమైనాయో. ఖచ్చితంగా ఇప్పటికైనా చీవాట్ల నుంచి బయటికి రావాలి. పోలీస్ పిచ్చి కేసుల నుంచి మీరు బయటికి రావాలని హెచ్చరిస్తూ, ఊరుకోరు బీఆర్ఎస్ శ్రేణులు ప్రజల పక్షాన పోరాడతారు. దుద్దిల్ల శ్రీధర్ కుటుంబ నీతిని, వాళ్ళ జాతిని ఈ సమాజం ముందు దోషులుగా నిలబెట్టే దానికోసం ఎవ్వరు కూడా వెనుకడేయరని, అది జాగ్రత్తగా పోలీసులను దుద్దిల్ల కుటుంబం గమనించాలని నేను తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. మహిళలను స్వయం ఉపాధి వైపు నడిపించడంలో సింగరేణి సంస్థ అందిస్తున్న అవకాశాలను ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని RG1 GM లలిత్ కుమార్, RG1 సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ సూచించారు. RG1 ఏరియా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో 2024-25 సంవత్సరానికి నిర్వహించిన టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్ కోర్సులలో వృత్తి శిక్షణ పొందిన అభ్యర్థులకు గురువారం RCOA క్లబ్ లో వ్రాత పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై RG1 GM సేవా అధ్యక్షురాలు హాజరై వృత్తి శిక్షణ పొందిన మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ సింగరేణి ప్రభావిత గ్రామాల నిరుద్యోగ మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించాలని లక్షల రూపాయలను వెచ్చించి వివిధ రకాల వృత్తి శిక్షణ కోర్సులలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సంస్థ ద్వారా వృత్తి శిక్షణ పొందిన మహిళలు తాము పొందిన శిక్షణ ద్వారా ఉపాధి పొందినప్పుడే సంస్థ లక్షల రూపాయలు వెచ్చించి మీకు అందించిన శిక్షణకు గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఏదైనా ఒక్క వర్క్ మీరు నేర్చుకోండి, దాంట్లో పర్ఫెక్ట్ అయిపోండి, దాంట్లో మార్కెటింగ్ చేయండి, మీకు డెఫినెట్లీగా ఫ్రూట్ దొరుకుతుంది. కానీ మీ ఇంటి పక్కకే దొరకాలా బిజినెస్, వెంకట్ దొరకాలా, సైడ్లో దొరకాలంటే కాదు. మనం గోదావరి కానీ RG1 ఇడిచిపెట్టి బయటకు పోతేనే మీకు మార్కెటింగ్ అయితే లేకుంటే చేసి జస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి ఇచ్చి ఒక కాలనీ లాగా అందరినీ పిలవండి. మీరు మేకప్ చేస్తే ఇట్లా ఉంటుంది, మీ స్కిన్ ఇట్లా అవుతుంది, హెయిర్ పోజ్ ఇట్లా చేయండి, వాళ్ళ గురించి చెప్పండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది 500 రూపీస్లో కిట్ ఉన్నది అమ్మ, నేను మాట్లాడిన తర్వాత మీరు ఇచ్చేయండి, లేదంటే మీరు మాట్లాడుకోండి, నేను కూర్చుంటాను. డిస్టర్బ్ చేయకండి. ఎందుకంటే మీ గురించి నా గురించి కాదు. నేను ఇంకా 18 months అయిపోతే నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి చెప్తున్నాను. బీ సీరియస్. ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ఓన్లీ ఫర్ యూ, నాట్ ఫర్ మై బెనిఫిట్. సో ఇట్లా మీరు ఒక కిట్ తయారు చేసి మీరు ఇవ్వచ్చు. ఫెస్టివల్స్ వచ్చినప్పుడు జరిగింది. అందరూ సహకరించాలి. మనకి గత సంవత్సరం 2024-25లో మనం సేవా సంస్థ RG1 ద్వారా ఇక్కడ వివిధ రకాల కోర్సెస్ ఏర్పాటు చేసుకున్నాం. వారి అఫీషియల్స్ మరియు అక్కడ కోఆర్డినేటర్ గారు శ్రీ శివకుమార్ గారు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అధ్యక్షురాలు సేవా RG1, అలాగే సేవా సెక్రటరీ శ్రీమతి శ్రీశ చంద్రశేఖర్ గారు, వారికి కూడా గట్టిగా చెప్పడంతో స్వాగతం చెప్పాల్సింది. ఉపయోగించుకొని మాకు ఈ కార్యక్రమానికి చేసిన మన జనరల్ RG1 ఏరియా సిటీ లలిత్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు సార్. అర్థం మేనేజర్ శ్రీ రామరెడ్డి గారికి, అలాగే రోజు ఎన్ని గంటలు ట్రైనింగ్ చేశారు? పిల్లలు స్కూల్కి వెళ్ళండి, మంచిగా అయింది ట్రైనింగ్ అంటే ఎక్కడ చూడండి. పైకి చూడదా
ఇదొక సంతోషకరమైన సమయము. ఒక సుమారుగా RG1 ఏరియాలో 600 మంది లేడీస్కి సుమారు 18 కోర్సులలో ట్రైనింగ్ ఇవ్వడము, ట్రైనింగ్ పూర్తి చేసుకోవడము, వాళ్ళందరూ ఈరోజు ఎగ్జామ్ ఇవ్వడము, ఆ సర్టిఫికెట్లు త్వరలోనే తీసుకోపోవడం అనేది సంతోషకరం. సేవ అనేది మన గౌరవ బలరాం నాయక్ గారు చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక గొప్ప ప్రోగ్రామ్గా నడుస్తున్నది. కొన్ని ఏండ్ల నుంచి, ఇందాకనే అనుకున్నాం, 25 ఏండ్ల నుంచి ఈ ప్రోగ్రాము విజయవంతంగా ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలు, సింగరేణి ఉద్యోగులు, వారి యొక్క కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల ఉన్న యువతులకు, వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్కు స్వయం ఉపాధి మరియు కొన్ని శిక్షణలు ఇప్పించే దాంట్లో కొన్ని వేల మందిని సింగరేణి మొత్తంలో తయారు చేయడం జరిగింది. అది కంపెనీకి చాలా సంతోషాన్ని ఇచ్చే ఒక అంశం. అట్లనే మీ అందరికి కూడా అభినందనలు. ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నందుకు నాకు రిపోర్ట్ వచ్చింది మంచిగా, అందరు చాలామంది ఉత్సాహంగా అందరూ కంప్లీట్ చేసుకున్నందుకు మరొకసారి అభినందనలు మీ అందరికీ. అట్లనే ఎన్నో వేల మంది దీనిలో ట్రైనింగ్ పొంది వాళ్ళంతటా వాళ్ళ కుటుంబాలకు కావాల్సిన కుట్లు అల్లికలు అయితేనేంటి, ఇట్లా బ్యూటీషియన్గా కానీ సొంతంగా పెట్టుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. వాళ్ళంతటా వాళ్ళు సొంతంగా సంపాదించుకునే స్థాయి కూడా వచ్చిన వాళ్ళ సందర్భాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఆదర్శం, వారందరూ కూడా అభినందనలు. సో ఇది ఇట్లనే ముందుకు పోవాలి. కంపెనీ కూడా సిద్ధంగా ఉన్నది. ఈ చుట్టుపక్కల ఉన్న లేడీస్కి కానీ, కుటుంబ సభ్యులకు కానీ, చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలకు కానీ, వీరందరికీ ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఏమైనా ఇవ్వాలన్నా కానీ, మీ తరపు నుంచి సలహాలు ఏమైనా ఉన్నా కానీ మీరు అందించవచ్చు. సో మరింతగా దీని ఇట్లనే ముందుకు తీసుకోవాల్సిందిగా అనిత లలిత్ కుమార్ గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతున్నది. మీరు ఇంకేమన్నా కొత్తగా సేవా బిల్డింగ్ ఏదైతే స్కూల్కి ఇవ్వడం జరిగింది, దానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు. అట్లే కొత్త సేవా బిల్డింగ్ను కూడా తొందరలో ప్రారంభించుకొని మరింత ఉత్సాహంగా ఈ యొక్క సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాల్సిందిగా, దానికి కంపెనీకి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇస్తూ మరొకసారి మీ అందరికీ కూడా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. సర్టిఫికెట్ తీసుకోవాలని ఇక్కడ చేసిన ఎంతూజియాస్టిక్ స్టూడెంట్స్ అందరికీ అండ్ వీళ్ళందరినీ ట్రైన్ చేసిన టీచర్స్కి, ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న హనుమంతరావు గారికి, మరి హైదరాబాద్ ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ మన కోసం, మన అభ్యున్నతి కోసం వచ్చేసిన శివకుమార్ గారికి, అండ్ సేవా సెక్రటరీ శిరీష గారికి, ఇంకా వేరే సెక్రటరీ మనం ఫిల్ చేయలేదు కాబట్టి శిరీష అనే సెక్రటరీ, సో శిరీష గారికి, అండ్ ఇక్కడ వచ్చేసిన అందరు చిన్నపిల్లలకి, ప్రెసెంట్ మీడియా అందరికీ కూడా శుభ మధ్యాహ్నం. వేడిగా ఉన్నది, కొంచెం బేర్ చేయండి తప్పదు. అండ్ శివకుమార్ గారు చాలా వండర్ఫుల్ వర్డ్స్ చెప్పారు. సార్ని నేను అంటే మంగళూరులో కూడా ఐ సా హిమ్, అండ్ ఎట్లా ఎంకరేజ్మెంట్ ఉంటుంది మహిళలకు, మన సింగరేణి సేవలో శిక్షణ పొందిన మహిళలకు ఎట్లాంటి సపోర్ట్ చేస్తారన్నది నేను చూశాను ఆయనను. అట్లాంటి వాళ్ళు ఒక్కళ్ళు చాలు మనకు యాంకర్, మనం ఎదగడానికి. అంటే హీ హ్యాస్ వెరీ గుడ్ నాలెడ్జ్, ఎట్లా మార్కెటింగ్ చేయాలి, ఎట్లాంటి ట్రైనింగ్ చేయాలి, రిక్వైర్మెంట్ ఏమున్నది మార్కెట్లో, ఇవన్నీ చెప్పడానికి అట్లాంటి బ్రెయిన్ ఒకటి ఉంటే చాలు. సార్ 18 monthsలో ఏమో రిటైర్ అయిపోతున్నారట. మరి ఈ లోపు మనం ఎంత వాడుకుంటామన్నది అప్ టు అస్, మన మీద. నేను కూడా మీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాను. మెనీ టైమ్స్ ఐ కాల్డ్ యూ, మాకు ఈ అవకాశం అవసరం ఉన్నది, మీరు వచ్చి మాకు సపోర్ట్ చేయండి అని అంటే చాలాసార్లు నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే, మేము అవుట్ ఆఫ్ స్టేషన్ మేడం, మేము లేము, చేయలేము అన్నట్టుగా. మీరు లేకపోతే మీ స్టూడెంట్స్ ఉన్నారు, యూ కెన్ ఎంకరేజ్. మేము మిమ్మల్ని ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నామో మీరు మీ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసి ఉంటే కనుక బాగుండేది ఇంకా. కానీ మెనీ టైమ్స్ నాకు వచ్చిన ఆన్సర్ అయితే, మేము అవైలబిలిటీ లేము, ఇక్కడ లోకల్లో లేము, మేము చేయలేము. అండ్ నేను day 1 రోజు ఈ ఇక్కడ ఈ ఏరియాకి వచ్చిన day 1 రోజు చెప్పింది ఏంటంటే, ఫుడ్ ఇండస్ట్రీ ఒకటి, బ్యూటీ ఇండస్ట్రీ ఒకటి, ఇట్లా ఫ్లరిషింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి 2 దేశం మీద, ప్రపంచం మొత్తంలో. మీరు చేసే ప్రతి ప్రోడక్ట్ నేను ఒక స్పేస్ క్రియేట్ చేసి మన దీంట్లో పెడతానని కూడా నేను మీ అందరికి చెప్పాను day 1 రోజు. ఏది మన ఇదేది లేదు మన సింగరేణి సూపర్ బజార్లో మీకోసం ఒక ఏమంటారు, ఒక షెల్ఫ్ మీకు ఇప్పించే ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పాను. అండ్ మెయిన్గా నేను చెప్పింది కూడా ఇది మొరింగా. వరల్డ్ వైడ్ ఇవాళ ఏ రోగం ఉన్నా కానీ మొరింగా తినమని చెప్తున్నారు. అది చేసి ఇవ్వమని నేను చాలామందికి మీ అందరికి చెప్పా. బట్ అదే మైట్ బి అంటే ఫ్యాకల్టీ అంతా బహుశా దే ఆర్ వెల్ ఆఫ్ ఏమో.
అండ్ అంటే దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ బిజినెస్ మైట్ బి, దాంతోనూ మరి ఏమో కానీ ఎవరైతే ముందుకు రాలేదు అది. అట్లీస్ట్ యంగ్స్టర్స్ ఇక్కడ కూర్చున్న ఇప్పుడు స్టూడెంట్స్ అందరు ఉన్నారు కదా, నేను మీకు కూడా ఈ అవకాశం ఇస్తున్నా. ఫర్దర్గా మీరు కనుక చేసి ముందుకు వస్తే డెఫినెట్గా మనం ఒక స్టాల్ క్రియేట్ చేసుకుందాము మన సూపర్ బజార్లో. మీ ప్రోడక్ట్స్ ఎక్కడో కాదు, మన గోదావరిలోనే మన సింగరేణి కుటుంబాలే వాడుకునేలాగా మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే క్వాలిటీ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ ఇందులో. మీరు కనుక క్వాలిటీ మెయింటైన్ చేస్తే రేటు మీరు అనుకున్నట్టుగా పెడదాము. ఈ మన కుటుంబాలనే మనం టార్గెట్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అన్నది కూడా నా ఒపీనియన్ ఉండే. అట్లానే నేను ఇది కూడా మాట్లాడా, ఇది చేనేత లక్ష్మి వాళ్ళతో కూడా మాట్లాడాను. ఆ తర్వాత ఫర్దర్ డెవలప్మెంట్ నన్ను ఎవరు అడగలేదు, నేను చేయలేదు. బికాజ్ మీకు కదా ఇంట్రెస్ట్ అండ్ ఎంతూజియాజం ఉండాల్సింది. నాకు ఎన్నో పనులు ఉన్నవి. మీరు ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ మీరు నన్ను కన్సల్ట్ చేస్తే నేను చేయగలను. నేను ఒక అవకాశం ఇచ్చాను, ఆ తర్వాత వాడుకోవడం అనేది మీ చేతులలో ఉంటుంది. స్టిల్ మన RG1 కుటుంబ యజమాని పోషణ కోసం ఆదాయం సంపాదించే వ్యక్తి ఏదైనా సందర్భంలో మరణిస్తే కేంద్ర ప్రభుత్వం జాతీయ కుటుంబ లబ్ధి పథకం NFBS ద్వారా 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి నిరుపేద కుటుంబాలకు ఆసరాగా నిలిచే ఈ పథకం గురించి ప్రజలకు సరైన అవగాహన లేక కుటుంబ పెద్దని కోల్పోయిన నిరుపేదలు సహాయం పొందలేకపోతున్నారని, వారికి అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం రోజున రామగుండం నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ద్వారా మద్దెల దినేష్, రేణికుంట్ల నరేంద్ర, గుండ్ల మల్లికార్జున్, శ్రీధర్ గారులు వినతి పత్రం ఇచ్చారని తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంతో మంది నిరుపేదలు దారిద్ర్య రేఖకు దిగువన ఉండి తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, నివాసానికి సరైన ఇల్లు లేక ఇబ్బంది పడుతూ శ్రమని నమ్ముకుని బతుకులిడుస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయని, అలాంటి కుటుంబంలో కుటుంబ పోషణకై ఆరుగాలం కష్టపడుతున్న కుటుంబ పెద్ద ఏదైనా అనుకుని ప్రమాదంలో మరణిస్తే వారికి బాసటగా NFBS జాతీయ కుటుంబ లబ్ధి పథకం ద్వారా ఆ కుటుంబానికి ఆర్థిక చేయూతనిచ్చి ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం గురించి చాలా మందికి తెలియకపోవడం, ముఖ్యంగా ప్రభుత్వాలు, అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రచారం చేయకపోవడం బాధాకరమని వారు పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలని, ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని CPI నగర కార్యదర్శి కామ్రేడ్ K కనకరాజ్ డిమాండ్ చేశారు. గురువారం రోజున స్థానిక మెయిన్ చౌరస్తాలో తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాల సభ CPI రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సభ ప్రారంభానికి ముందు తెలంగాణ సాయుధ పోరాట యోధుల చిత్రపటానికి CPI రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ గోసిక మోహన్, కామ్రేడ్ గౌతమ్ గోవర్ధన్, AITUC కేంద్ర ఉప ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మడ్డి ఎల్లాగౌడ్లు పూలమాలలు వేశారు. అనంతరం జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ ఈ తెలంగాణలో మాత్రం ప్రజలు నిజాం నిరంకుశ పాలనలో మగ్గుతూ అనేక అవస్థలు పడుతున్నారని, నిజాం నిరంకుశ పాలనకు చర్మగీతం పాడేందుకు కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దుం మొహియుద్దీన్లు ఇచ్చిన సాయుధ పోరాట పిలుపునందుకుని నిజాం సేనలతో దొరలు భూస్వాములతో విరోచితంగా పోరాడి 4,500 మంది కమ్యూనిస్టులు అమరులయ్యారని అన్నారు. రైతాంగ పోరాట అమర వీరులకు జోహార్, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమర వీరులకు భారత కమ్యూనిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ, జోహార్ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమర వీరులకు, జోహార్ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమర వీరులకు, జోహార్ బద్దం ఎల్లారెడ్డి, అమర్ రహే బద్దం ఎల్లారెడ్డి, అమర్ రహే రావి నారాయణ రెడ్డి, అమర్ రహే వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వందల సంవత్సరాలు ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టడం అనేది జరిగింది. చివరికి దేశ స్వాతంత్రం కోసం గాంధీ మహాత్ముడితో పాటు కమ్యూనిస్టులుగా ఆ యొక్క స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడం అనేది జరిగింది. చివరికి 1947 ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్ వారు మన దేశానికి స్వాతంత్రం ప్రకటించడం అనేది జరిగింది. అయితే దేశవ్యాప్తంగా ఏదైతే స్వాతంత్ర సంబరాలను జరుపుకున్నారో, కానీ మన తెలంగాణతో పాటు
మహారాష్ట్రలో ఉన్నటువంటి 9 జిల్లాలు ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో ఫలాలు అందుకోలేకపోయింది. దానికి ప్రధానమైనటువంటి కారణం హైదరాబాదు సంస్థానాన్ని ఆనాడు పరిపాలిస్తున్నటువంటి నవాబులు వాళ్ళ యొక్క స్వాతంత్రం ప్రకటించకపోవడం మూలంగా 15వ ఆగస్టు 1940న మనం స్వాతంత్రం చేసుకోలేకపోయినాం. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో భారత కమ్యూనిస్టు పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి రావి నారాయణ రెడ్డి గారు, బద్దం ఎల్లారెడ్డి గారు, భక్తుల్ మహేంద్రుద్దీన్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ సాయుధ పోరాటానికి పిలిపివ్వడం జరిగింది. అంటే 1947 మరి సెప్టెంబర్ 11న ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు నైజాం మీద చేయడం అనేది జరిగింది. ఆ యొక్క పోరాటంలో మొట్టమొదటి అమరుడు దొడ్డి కొమరయ్య గారు, అదేవిధంగా వీరనారి సాకలి ఐరంబతో పాటు కరీంనగర్ తదితర ప్రాంతాల్లో మరి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో అనేకమైనటువంటి పోరాటాలు చేయడం అనేది జరిగింది. దొరల గడియలను బద్దలు కొట్టి దొరలకు ఉన్నటువంటి వేలాది ఎకరాలను ఆ సందర్భంగా పేదలకు పంచడం అనేది కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి విషయం. చివరికి ఈ పోరాటంలో దాదాపుగా 4000 మంది మరి అమరులు కావడం జరిగింది. ముఖ్యంగా 400 మంది యువ కిషోరాలు ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులు కావడం అనేది. ఎంతోమంది అమరుల త్యాగంతో జరిగినటువంటి తెలంగాణ పోరాటాన్ని ఈరోజు తెలంగాణతోటి కానీ స్వాతంత్ర ఉద్యమంలో కానీ ఎలాంటి పాత్ర లేనటువంటి మతోన్మాదులు ఈరోజు ఈ యొక్క తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరించి హైజాక్ చేసేటువంటి ప్రయత్నం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఏ ప్రాంతంలో చూసినా కూడా ఈరోజు ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు వాళ్ళ చరిత్ర వీరోచితంగా ఉన్నదని ప్రతి ఒక్కరు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉన్నది. చరిత్రలో ఇది ఒక సువర్ణ అక్షరంగా మనం భావించడం అనేది జరుగుతుంది. కనుక ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆ యొక్క స్ఫూర్తిని తీసుకొని ఏదైతే భూములు లేనటువంటి వాళ్ళకు భూములు కానీ, నిరుద్యోగ సమస్య కానీ తదితర సమస్యల మీద వీరోచిత పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఆనాడే ఈ యొక్క తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైనటువంటి వాళ్లకు నిజమైనటువంటి నివాళులు అర్పించినటువంటి అవసరం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆ మురుగునీటి కాలువను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ నిర్మాణాల వల్ల కొద్దిపాటి వర్షం కురిసినప్పటికీ వాడ మొత్తం జలమయమవుతూ ప్రజలు విషజ్వరాల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారు. గతంలో నాళాలు కబ్జా చేసి అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను తొలగింపు గురించి అప్పటి స్థానిక కార్పొరేటర్ ముదాం శ్రీనివాస్ అత్యంత కఠినంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన పదవీకాలం పూర్తి అవడంతో ఇదే అదునుగా భావించిన భూ బకాసురులు తిరిగి తమ అక్రమ నిర్మాణాలను ప్రారంభించారు. ఈ భూ కబ్జాదారుల బారి నుండి కాలువలకు విముక్తి కల్పించి అక్రమ నిర్మాణాలను తొలగించాలని కాలనీవాసులందరూ కలిసి వెళ్లి రామగుండం కార్పొరేషన్ కమిషనర్ గారికి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. హన్మకొండ నయీం నగర్ లో విషాదం. స్థానిక ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థి దుర్మరణం. డ్రిల్ టైంలో గ్రౌండ్ లో తోటి విద్యార్థులతో పాటు నిలబడి ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిన విద్యార్థి చెవుల నుండి ముక్కుల నుండి రక్తం వచ్చిందని, కాసేపటికే బిగుసుకుపోయినట్లుగా మారిపోయాడని, క్షణాల్లోనే ఊపిరి ఆగిపోయిందని తెలిపిన తోటి విద్యార్థులు, టీచర్లు. విద్యార్థి పేరు జయంత్ అని తెలిపారు. ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన మిగతా విద్యార్థులు
శ్రీ సీతారామ సేవా సమితి సభ్యులు తమ సామాజిక బాధ్యతగా ముందుకొచ్చి ఆర్థికంగా కష్టాల్లో ఉన్న నిరుపేద మహిళలకు సాయం అందించారు. ఎన్టీపీసీలోని ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న కాసుల కమల అనే నిరుపేద మహిళకు 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని గురువారం అందజేశారు. కమల ఇటీవల తన భర్తను కోల్పోయిన నేపథ్యంలో కుటుంబానికి ఆదరణ లేక ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సేవా సమితి సభ్యులు స్వయంగా హాస్పిటల్ కు వెళ్లి ఆమె ఆరోగ్య స్థితిగతులపై సమాచారం తీసుకుని మానసికంగా ధైర్యం చెప్పారు. సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం మా ధర్మం. భవిష్యత్తులో మరింత మంది అవసరమైన వారికి అండగా నిలబడతామని తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో గోలివాడ చంద్రకళతో పాటు సభ్యులు కంది సుజాత, పిట్ట లలిత, కొండు రమాదేవి, కట్కూరి శాంతి తదితర సభ్యులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెంచపల్లి గ్రామంలో దారుణం. ఇంటి పెరడులోకి చొరబడిన అడవి పంది దాడిలో తీవ్ర గాయాల పాలైన బొల్లవేన మందునక్క అనే మహిళ. గ్రామస్తుల దాడిలో అడవి పంది హతం. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం గాయపడిన మహిళను చెన్నూరు ప్రభుత్వాసుపత్రికి తరలించిన గ్రామస్తులు. జామున 6:30కు మొగం కడుక్కుంటాను వచ్చింది. 8 వచ్చి పట్టింది. ఇంటి ముందటి నుంచి వచ్చింది. అది తెల్లారంగా పిల్ల మీద పడేది జూలైకి తీసి సరగా నా మీద పడ్డది. అది పడేసింది బాత్రూమ్ కాడ. తెల్లారుజామున ముఖం కడుక్కొని 6:30కు తెల్లారంగా సొంప కాడ బాత్రూమ్ కాడే బాత్రూమ్ కాడ ముఖం తోగుంటాను. వెనక్కి దింకొచ్చి పట్టింది. చికెన్ బట్టి కింద పడేసింది. కొడుకు తాంటే ఇంత మొత్తుకున్నా అందరు ఉరికొచ్చి నాకు సోయలేదు. అది ఉరుకుతంటే అయినా ఇంటికాడనే మరి బయట ఒకే రెట్ల పోలే. నేను ఏమీ లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంథని ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ తీవ్ర విమర్శలు. ఓట్లు వేసి పదవులు ఇచ్చిన ప్రజలకు 1% పని చేయడం లేదని ఆరోపణ. సింగరేణి సంస్థ అందిస్తున్న అవకాశాలను ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలి సూచించిన అర్జీవన్ జీఎం లలిత్ కుమార్, అర్జీవన్ సేవా అధ్యక్షురాలు అనిత. తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి డిమాండ్ చేసిన సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ కె కనకరాజ్. అనారోగ్య బాధితురాలికి శ్రీ సీతారామ సేవా సమితి అండ 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందచేత. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.